ఇప్పుడు నేను ఒక మాట అన్నారు కదా, మనిషిని నమ్మచ్చు కానీ మనసుని నమ్మకూడదని. 100%. అంటే మనిషిలో ఇంక్లూడ్ అయ్యి ఉన్నదే కదా మనసు. అయినా సరే నమ్మకు. ఎందుకు అంటే వేరు వేరు. మనిషి అంటే ప్రకృతి, ఒక బీయింగ్. అందుకే కబీర్ అనేవాడు, మనిషి కోసం వెతుకులాడుతున్న దొరకట్లేదు ఒక్కడు కూడా. నీకు జీవితంలో ఒక్క మనిషి దొరికిన అదృష్టం. వెరీ రేర్. అంటే మనిషి అంటే ఎలా అంటే ఏ కుట్రలు లేని, కుతంత్రాలు లేని, నీ మీద ఏ అపోహలు లేని, అభిప్రాయాలు లేని ఒక ప్లెయిన్ పేపర్ మనిషి. ఉదాహరణకు ఒక కోడి నీ దగ్గరకు వస్తుంది అనుకో, అది నీవు అనుకుంటున్న కోడికి వస్తుందని అది ఒక బీయింగ్గా వస్తుంది. సో మనకి ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయి, హ్యూమన్ బీయింగ్ అంటామా. బేసికలీ హ్యూమన్ బీయింగ్ ఇంకా బీయింగ్ కాలే. బీయింగ్ అనేది సంపూర్ణ స్థితి. ఇక నాకు ఏమి వద్దు అంటే అది బీయింగ్ అయింది. ఎగ్జాంపుల్, నువ్వు కాలేజీలో చదువుతున్నావు, అప్పుడు ఇంకా నువ్వు చదువు పూర్తి కాలేదు కాబట్టి అక్కడ ఇంకా బీయింగ్ కాలే, బికమింగ్. బికమింగ్. సో హ్యూమన్ ఏ కోరికలు లేని పక్షంలో, దేని మీద ఏ వైఖరి లేని పక్షంలో తన పని తాను పూర్తి చేసుకుంటే కనుక అతను మాత్రమే బీయింగ్. మిగతా వాళ్ళు ఎవరు బీయింగ్స్ కాదు. సో ఈ భూమి మీద ఉన్న 99.99% మంది హ్యూమన్ బికమింగ్స్, నాట్ బీయింగ్స్. సో బికమింగ్ అంటే ఇంకా ఏదో చేరితే నేను సంపూర్ణమైతే, ఇంకా ఏదో వస్తే తప్ప నేను సంతోషంగా ఉన్నాను, ఇంకా ఏదో కలిపితేనే నేను ఒక పరిపూర్ణ స్థితిని అనుభవిస్తాను. ఉన్నది ఉన్నట్టు బాగలేను, ఇక్కడ బాగలేను, ఆ రెస్టారెంట్కి వెళ్ళి కూర్చుంటే బాగుంటాను. ఇక్కడ బాగలేను, ఎవరో ఫ్రెండ్ వచ్చి నాతో కాసేపు మాట్లాడితే బాగుంటాను. ఇక్కడ బాగలేదు, ఆశ్రమంకి వెళ్తే బాగుంది. యు వాంట్ టు బికమ్ సంథింగ్ ఆల్ ద టైమ్. ఇప్పుడున్న స్థితి నీకు నచ్చడం లేదు. సో మనిషిని నమ్ముతాను, మనసును నేను నమ్మను అని ఎందుకు అంటున్నా అంటే, ఫిలసాఫికల్లీ మనిషి నిర్దోషి. ఒక మనిషిగా నీవు, నేను, బాలాజీ, శిరీష, జగదీశ్వరి, ఉమా, అవలోకిత, మైథిలి, సునీత, జానకమ్మ, హరి, రెడ్డి గారు, వేణుగారు, భరణి గారు, అందరూ ఒకటే. కానీ మనసుగా మనం అంత ఒక్కటి కాదు. ఆలోచన పరంగా ఉన్న వ్యత్యాసాలే మనిషికి మనిషికి ఉన్న వ్యత్యాసాలుగా కనిపిస్తున్నాయి. మనిషికి మనిషికి వ్యత్యాసం లేదు. నిద్రపోయినప్పుడు అందరూ మనుషులుగా ఉంటారు, మేలుకోగానే మనసులుగా ఉంటారు. తెలుస్తుందా ఆ మాత్రం తేడా? సో ఇప్పుడు ఎందుకు మనసు నమ్మనంటే, మనసు అంటే ఆలోచనల కలయిక. ఆలోచన అనేది ఎప్పుడు సంపూర్ణంగా ఉండదు. ఆలోచన అంటేనే కొంచెం అని, ఒక దిక్కు నుంచి చూడడం అని, పాక్షిక దృష్టి అని, పూర్తిగా అనేది అని. 2 రకాల వ్యక్తులు ఈ భూమి మీద హాయిగా ఉంటారు. ఏ ఆలోచన లేనివాడు, లేదా ఏ ఆలోచన అయితే పరిపూర్ణంగా తెలుసో తద్వారా ఆలోచించి విముక్తి కలిగినవాడు. ఓ చిన్న పిల్లవాడు హాయిగా ఆడుకుంటున్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు, ఎందుకంటే అతనికి ఏం అక్కర్లేదు కాబట్టి. ఒక ముసలివాడు హాయిగా ఉన్నాడు, ఎందుకంటే అన్నీ అనుభవించి అదంతా అవసరం లేదనిపించి ఇప్పుడు హాయిగా ఉన్నాడు. 2 సంపూర్ణ స్థితులు. సో ఆలోచన తప్పు లేదా ఒప్పు అని కాదు, మంచి చెడు అని కాదు. ఆలోచన యొక్క స్వరూపం అది. పాక్షిక దృష్టి ఆలోచన, సంపూర్ణ దృష్టి ఆలోచన విముక్తి. ఏ విషయం గురించి నీకు సంపూర్ణంగా తెలిసిందో దాని గురించి ఆలోచనలు లేవు. ఎగ్జాంపుల్ చెప్పనా, నువ్వు మగవాడివా కాదా ఆలోచన వచ్చింది ఎప్పుడన్నా? ఎందుకు రాలే? తెలిసింది. పోనీ మగవాడివి అని అనుకోవడానికి ఏదో ఒక చేష్ట నీ బాడీ చేస్తుంది కదా, అది జరగకపోతే అప్పుడు ఆలోచన చేయవలసి వస్తుంది. ఆలోచన రావడానికి కారణమే పాక్షికత్వం. ఆలోచన ఏ విషయం గురించి నీకు సంపూర్ణ జ్ఞానాన్ని ఇయ్యదు. ఆలోచన అంటే ఒక దిక్కు నుంచి చూసి అక్కడి నుంచి నిర్ధారణకు రావడం.
ఎదురుగా కనిపిస్తున్న బాలాజీ ఒక దిక్కే కనిపిస్తున్నాడు. తద్వారా నీకు అంతవరకు ఆలోచనలే వస్తాయి. వెనక పక్క ఏముందో తెలియదు. మనిషి గుండె చీల్చి కోసే వరకు తెలియదు లోపల గుండె ఉందని. ఆలోచన రాలే, కనబడితే కదా ఆలోచన వచ్చేది. ఎప్పుడన్నా నీకు ఆలోచన వచ్చిందా కాలేయం లోపల ఏముంటుందని? ఎందుకు రాలే? అటు కాకుండా కాలేయం బయట ఇక్కడ ఊగులాడుతుంది అనుకో, మన శరీరంలో ఉండే రకరకాల కాయల్లాగా ఇంకో కాయ ఊగులాడుతుంది. మస్తు కాయలు ఉన్నాయి మన కాలంలో, మన బాడీలో తలకాయ ఉంది, అట్లా ఇదొక కాయ ఊగులాడుతుంది అనుకో, అప్పుడు నీ కాలేయానికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు కంప్యూటర్ అన్న ఆలోచన రావడానికి కారణం కంప్యూటర్ కనబడ్డమే. కంప్యూటర్ అన్న ఆలోచన పోవడానికి కారణం కంప్యూటర్ యొక్క అవసరం ఏంది, అది నాకు అవసరమా లేదా, ఎంతవరకు అవసరం అని పరిపూర్ణంగా తెలియడమే. పరిపూర్ణంగా తెలిస్తే ఆలోచన పోతుంది, ఆచరణ ఉంటుంది, అప్పుడు ఆలోచన ఉండదు ఇంకా. ఇప్పుడు నీ యొక్క శరీరాన్ని ఆలోచనకు అతీతంగా వాడుతావు శృంగారంలో, సంశయం లేదు. ఇంకా తింటున్నప్పుడు ఆలోచనకు అతీతంగా పనిచేస్తుంది. అటు కాకుండా నీ చెయ్యి ఇరిగిందనుకో, అప్పుడు అనుక్షణం ఆలోచన అవసరమవుతుంది. ఎట్లా లేపాలి, ఎట్లా కలపాలి, ఇట్లా కలుపు, అట్లా కలుపు. అందులో ఒక ఆలోచన ఎంచుకుంటావు, ఇట్లా స్పూన్ తీసుకుని ఇట్లా పెట్టుకో. సో పాక్షిక దృష్టి ఆలోచన, సంపూర్ణ దృష్టి ఆచరణ. అందుకే నేను మాటి మాటికి చెప్తున్నా, ఆధ్యాత్మికత అనేది ఆలోచనలకు సంబంధించిన విషయం కాదు, జీవితం ఆలోచనలకు సంబంధించిన విషయం కాదు, ఆచరణకు సంబంధించిన. ఆలోచన ఎంతనే చేయొచ్చు, ఏదైనా ఆలోచన చేయొచ్చు. అసలు అరే బాలాజీని పిఎం చేస్తారా, నేను చేయొచ్చు. రైసన్ మనం ఒక పెయింటింగ్ వేస్తే ప్రపంచం అంతా తిరిగి చూడ, ఇట్లా చప్పట్లు కొడితే తిరిగి చూస్తారు. దానికి పెయింటింగ్ ఎందుకు? తెలుసుకున్నావు. సో దీన్ని ఒక యోగం అన్నారంటే, నీవు లైఫ్లో కొంతకాలం ఆలోచనల్లో ఉండి, ఆలోచనల్లో పడి, ఆలోచనల్లో కొట్టుకొని, ఆలోచనలు ఎఫెక్ట్ అయ్యి బాధపడి సంతోషపడి, అసలు ఈ అమ్మాయి ఏంది ఇది, అసలు వాట్ ఈస్ దిస్, వాడు కూర్చున్నట్లే ఆలోచన యొక్క స్వరూపాన్ని చూశాడు. ఓహో, ఆలోచన అంటే సంపూర్ణ విషయం కాదు. నాకు సినిమా గురించి ఒక ఆలోచన వచ్చింది అంటే ఏం చెప్తున్నావు? కొంత తెలుసు అని చెప్తున్నావా లేదా? అరే కొంచెం హెల్ప్ చేయరా పోయి డైలాగ్కి అంటే నువ్వు కూడా కలిస్తే ఆలోచన ఇంకొంచెం పర్ఫెక్ట్ అయింది. మ్యూజిక్ కలిస్తే ఇంకాస్త పర్ఫెక్షన్ వచ్చింది. ఈ ఆలోచనలో ఓన్లీ ఫస్ట్ కొంతనే ఉంది నీ దగ్గర, ఆ కొంత పర్ఫెక్ట్ ఉన్నట్టు అనుకుంటున్నావు. సో పర్ఫెక్ట్ థాట్ వేరు, కంప్లీట్ థాట్ వేరు. ఇది పర్ఫెక్ట్, ఇది పర్ఫెక్ట్, ఈ రెండు కలిపితే కంప్లీట్ అయింది. అట్లా నువ్వు కంప్లీట్నెస్ కోసం ట్రై చేస్తున్నావు, ఆలోచనలు పర్ఫెక్ట్ ఉన్న వాటిని అన్నీ కలిపి. దేనికది పర్ఫెక్ట్గానే ఉంది, కానీ కంప్లీట్గా ఉందో లేదో తెలియదు. సో ఆలోచనలు కలిగిన మనిషి, ఆ మనస్సు ఎప్పుడన్నా మారచ్చు. ఎగ్జాంపుల్, నువ్వు ఒక కథ అనుకుంటున్నావు, పర్ఫెక్ట్ థాట్, ఒక రైట్ పర్సన్ వచ్చాడు, ఇదేం బోడి కథ, అసలు అలా పెట్టకూడదు, ట్విస్ట్ నేను చెప్తా ఉండదు అన్నాడు, పోయింది ఆలోచన. అసలు వాడు చెప్పింది నువ్వు చెప్పిన దానికంటే బాగుంది అనిపిస్తే నీ ఆలోచనలు దాన్ని పట్టుకుంటావు. అందుకే నేను మనసును నమ్మను. నేను ఐ లవ్ యూ అన్న గంట సేపటికి ఐ హేట్ యూ అన్న మనిషితో పాటు ఉందే కదా, అది ఉంటుంది, దాన్ని నమ్మకు. ఆ రెండు వేరు వేరు ఎలా? దాన్ని నమ్మకు, వాడుకో. అది మారుతుంది అని తెలుసుకో, అది సత్యం కాదని తెలుసుకో, ఉపయోగించుకో, ఉపయుక్తం. ఉపయోగపడుతుంది, షర్ట్ లాంటిది ఉపయోగపడుతుంది అనుకుంటే ఇదే మసిగుడ్డ కావచ్చు, ఇదే షర్ట్ కూడా కావచ్చు, ఉపయోగపడుతుంది. కానీ ముక్కు ఎప్పటికి గుండెకాయ కాదు, గుండెకాయ ఎప్పటికి ముక్కు కాదు, ముక్కు ముక్కే, సత్యం అది. దాంట్లో మార్పులు చేర్పులు లేవు. సో మనసు అంటే మార్పులకు చేర్పులకు గురయ్యేది అని గుర్తుపెట్టుకో. మార్పులకు చేర్పులకు గురవుతుందంటే సత్యము కాదని తెలుసుకో. సత్యం అంటేనే మార్పులకు అతీతం, నిర్విషయం, అది దేని మీద ఆధారపడదు. ఇట్ ఈస్ బియాండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ వాట్స్ ఎవర్. ఇప్పుడు సత్యం అంటే మారనేది అన్నారు కదా, అది ఫిలాసఫికల్ లేదా? కాదు, మారదు. నీ ఆకలి యొక్క స్థితి ఎప్పటికి మారట్లేదు. నువ్వు పుట్టుకతో ఏవైతే మారకుండా ఉన్నాయో వాటిని ఆలంబనగా చేసుకుని జీవిస్తున్నావు. మారుతున్నావని నేను పరిచయం చేస్తున్నావు. చూడు, పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు నువ్వు కన్సిస్టెంట్గా చేసిన 2 పనులు చెప్పనా? తినడం, పడుకోవడం.
ఇంకా 2-3 ఉన్నాయి. ఇవి చేయకుండా ఏదన్నా సాధించిన మనిషి ఉన్నాడా? ఖచ్చితంగా చేయవలసిందే. ఇవి లేకపోతే నీ లైఫే లేదు బాబు. ఇవి నిరంతరం నీకు నీ ప్రయత్నం లేకుండా వస్తున్నందుకు యు ఆర్ ఇగ్నోరింగ్. ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుంది, అట్లనే ప్రయత్నం చేస్తేనే ఆకలి వచ్చింటే సద్దురు అందరు. ఇప్పుడు ఏదో ఉంటుంది కదా, ఈ పారామీటర్స్ అన్నీ నువ్వు ఓకే చేసుకుంటూ పోతేనే నీకు పాస్పోర్ట్ వస్తుంది. అంటే ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి 1 గంట వరకు ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు చేస్తే నీకు ఆకలి అవుతుంది మధ్యాహ్నం, లేకపోతే కాదనుకో. అప్పుడు టింగ్ అని ఒక మెసేజ్ రావాలి, నువ్వు ఒక పారామీటర్ ఫుల్ఫిల్ చేయాలి, మళ్ళీ చెయ్యి, అప్పుడే ఆకలి అవుతుంది. అట్లా లేదు, ఏ కండిషన్స్కి సంబంధం లేకుండా అతీతంగా అది పనిచేస్తుంది కాబట్టి నువ్వు హాయిగా ఉన్నావు. మనసు ఎక్కడెక్కడుందో అక్కడ కండిషన్స్ వచ్చినాయి, అక్కడ ఆనందం లేదు. ఆకలి మనసుకు సంబంధించిన వ్యవహారం కాదు, అది నిద్ర మనసుకు సంబంధించిన వ్యవహారం కాదు. శృంగారం ఒక ఎక్స్టెంట్ వరకు మనసుకు సంబంధించింది, చాలా వరకు శరీరానికి సంబంధించింది. నీ యొక్క అన్నం అరుగుదల, నా మనసు బాగాలేదు అన్నం అరుగుతుంది, నా మనసు బాగుంది అన్నం అరుగుతుంది. మనసు బాగుండడం బాగుండకపోవడానికి అతీతం నీ యొక్క శరీర ధర్మం. నువ్వు జైల్లో ఉన్న మూత్రం వస్తుంది, దేవాలయంలో ఉన్న మూత్రం వస్తుంది, ఎక్కడన్నా రావచ్చు. అది సంవేదన. నేను దేవాలయంలో 3 days కూర్చుంటున్నా, రావద్దంటే నో, ఐసా నై చదువుతా. ఇట్ ఈస్ బియాండ్ మైండ్. సత్యం అంటే బియాండ్ మైండ్. మైండ్ పరిధిలో ఉన్నది సత్యము కాదు. గొప్పదై ఉండొచ్చు, అద్భుతమైంది ఉండొచ్చు, టెరిఫిక్ అయి ఉండొచ్చు, ట్రూత్ అయితే కాదు. మైండ్ సంబంధించిన అన్నీ ఈ ప్రపంచంలో సర్వైవ్ కావడానికి ఉపయోగపడతాయి. నువ్వు అదృష్టవశాత్తు ఇక్కడ పుట్టావు, దురదృష్టవశాత్తు నువ్వు ప్యారిస్లో పుట్టింటే నీ భాష ఇంగ్లీష్ అయి ఉండేది. నువ్వు కొంచెం కోతి డ్రెస్ వేసుకొని ఇట్టి నడుచుకుంటూ పోయేవాడివి. నువ్వు ఇప్పుడు పెయింటింగ్ని ఇంకొక దృష్టిలో చూసేవాడివి. ఇండియాలో ఉన్నందుకు వినాయకుడు బొమ్మ వేస్తున్నావు, ఇజ్రాయెల్లో పుడితే ఆలోచన మారిందా లేదా? ఇజ్రాయెల్ ఉన్నవాడు లేకపోతే ప్యారిస్లో ఉన్నవాడు ఒక్కడెందుకు సత్యనారాయణ స్వామి బొమ్మ వేయడు? ఎందుకు వేయడు? వై? వాడికి ఇంటర్నెట్లో కనిపించిన వేయడు. ఎందుకు తెలుసా? వాడి పర్సెప్షన్లోకి రాలేదు. అట్లా కాకుండా అందరూ సత్యనారాయణ స్వామి బొమ్మలు వేస్తున్నారు అనుకో, ఒక 1 year తిరిగేలోపు ఇంక మిగతా వాళ్ళు వేయడం మొదలు పెడతారు. ఎందుకంటే అది వాళ్ళ పర్సెప్షన్కి అంతుంది. ఇక్కడ చూసినా కనిపించింది, అక్కడ చూసినా కనిపించింది, టీషర్ట్ మీద కనిపించింది, ఎవరు ఇంటికి వెళ్తే కనిపించింది. ఓ ఇస్ దిస్ గాడ్, ఓకే నైస్ అని వాడు కూడా వేస్తాడు. శివుడు బొమ్మ వేస్తారే, శివుడి యొక్క పర్సెప్షన్ ప్రపంచానికి వచ్చింది. చేగువేర బొమ్మ వేస్తారు, చేగువేర ప్రపంచం అంత అర్థం చేసుకుంది, అంటే అందరి పర్సెప్షన్లోకి దిగింది. నేచర్ అందరి పర్సెప్షన్ ఉంది, అందుకే అమెరికన్ నేచర్ బొమ్మ వేస్తున్నాడు, ఇండియన్ నేచర్ బొమ్మ వేస్తున్నాడు. ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ పర్సెప్షన్, ఇజంట్ ఇట్? అదే చీర కట్టుకున్న అమ్మాయి పర్సెప్షన్ ఇండియన్కి సంబంధించింది. అందం అనగానే మనకి ఇట్లా కనిపిస్తుంది, అందం అనగానే మన న్యూడిటీ కనిపిస్తుంది. అదే తాహితీకి వెళ్ళావు, లేకపోతే బాలికి వెళ్ళావు, లావులో ముక్కులు, ఓ గమ్మత్తైన స్తనద్వయం, ఇట్లాంటివన్నీ కనిపించి అదొకలాగా అనిపిస్తుంది. అట్లా చూసిన వాళ్ళు ఇంకొక రాగేశారు పెయింటింగ్స్. అసలు ఈ అమ్మాయి ఈ పర్సెప్షన్స్ వద్దు అనుకున్నాడు, అబ్స్ట్రాక్ట్లకి ఎంటర్ అయ్యింది. వాడేదో 4 గీతలు చుక్కలు అయిపోయిందను బాధ కథ. నువ్వు వినాయకుడిని వేస్తున్నావు, వినాయకుని యొక్క కోర్ ఏంది, నేను దాన్ని వేస్తున్నా అంటున్నాడు. అబ్స్ట్రాక్ట్ అంటే మాటల్లో వర్ణించలేని, గీతలతో చూపలేని, ఏ విధంగానూ కన్వే చేయలేని ఒకనొక తత్వాన్ని కొన్ని రంగుల కలయికతో వాడు ఒక డిపిక్షన్ వేస్తాడు. అందుకే అలెన్ వాట్స్ చెప్పేవాడు, అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ డే, అట్లీస్ట్ ఫర్ ½ an hour బీ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ అనేటు. ఎప్పుడు మనసు పరిధిలోనే ఉండి జీవించడం. మనసు పరిధి అంటే సాంప్రదాయము, ఇది కరెక్టు, ఇది తప్పు, నేను, నీవు, నాది, నీది, అట్లొద్దు, ఇట్లొద్దు, నువ్వు ఇట్లా చెయ్యి, ఇదంతా మైండ్. ఒక ½ an hour నీ మైండ్ తీసి పక్కన నువ్వు బాయిలా, అసలు నీకు ఏ రూల్స్ లేవు. ఇంకా ½ an hour పెయింటింగ్ అసలు ఏ రూల్ లేదు. తీసుకొని క్యాన్వాస్ ఇట్లా వేసి ఇట్లా వేసి ½ an hour లిబరేటెడ్ ఉండు. సో మైండ్ అంటేనే వ్యాపారం, మైండ్ అంటేనే పోలిక, మైండ్ అంటేనే ఒపీనియన్, మైండ్ అంటే జడ్జిమెంట్, మైండ్ అంటే నీవు, మైండ్ అంటే నేను, మైండ్ అంటే పెద్దది చిన్నది, మైండ్ అంటే తారతమ్యాలు, మైండ్ అంటే అందము, మైండ్ అంటే హైరార్కీ, అంచెల వ్యవస్థ, మైండ్ అంటే స్వామీజీ, మైండ్ అంటే భక్తుడు, మైండ్ అంటే దరిద్రుడు. బీయింగ్ అంటే ఏదో తెలుసా? అందరూ ఒకటే. ఇంకా ఎవ్రీబడి ఈజ్ జస్ట్ ద సేమ్.
అందరూ సమానం. సో అందుకే నేను ఏనాడు మనసును నమ్మలే. మనసును నమ్మలేదంటే అర్థం తెలుసా? అసలు ఇక్కడ చెప్తా, ప్రామిస్. నేను నమ్మను. నేను ఎవరికి ప్రామిస్ చేయను, నేను ఎవరికి ప్రామిస్ తీసుకుని. నో, అబ్సల్యూట్లీ. కొంతమంది ఇచ్చిన ప్రామిస్ నేను అసలు నాకు వద్దని చెప్తా. నేను నీ ప్రామిస్ తీసి మడిచి నీ జోబులో పెట్టుకో స్వామి, ఈ మూమెంట్ గురించి చెప్పు. నాకు చాలామంది ఫోన్ చేసి ఈ ఈవెంట్ తక్కువ ధరకు చేయి, నెక్స్ట్ ఈవెంట్ చాలా వస్తాయి మనకి. అసలు నువ్వు రేపటి గురించి ప్రామిసే చేయొద్దు. ఈ ఈవెంట్కి ఎంత ఇస్తావో చెప్పు, చేయాలని వద్దా నేను నిర్ణయించుకుంటా, లేదా డబ్బులు లేవో చెప్పు నేను వచ్చి చేస్తా, ఏదో ఒకటి నిర్ణయిద్దాం. ఫ్యూచర్కి లింకే పెట్టక అసలు, ఎప్పటికప్పుడే తెగ్గొట్టేసే విషయం. తద్వారా నిరంతర వర్తమానంలో ఉండు. ఏ ఫ్యూచరు ఎవడు ప్రామిస్ చేయడు. వాడి పరిస్థితి బాగాలేకనే వాడు నీ మీద ఆధారపడుతున్నాడు. వాడేంది నీకు ఫ్యూచర్ చూపించేది? నేను చాలామందికి ఇట్లా చెప్తా కూడా, నీతో నేను ఎప్పటికీ పని చేయను, మన ఇద్దరి మధ్యన డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు వద్దని చెప్పేస్తాను. కుదిరితే సెట్ కావు నాకు అంటే, వాడు రూపాయికి ఆలోచించి 10 రూపాయలు ఇవ్వగానే 100 సలహాలు ఇచ్చి, వాడికి ఏ అవగాహన లేకపోయినా సలహాలు ఇచ్చి, ఇట్లాంటి వాళ్ళు చూస్తాను. నేను చూసినప్పుడు చెప్తా, నో నో టాటా, అక్కర్లేదు. అంటే ఇవ్వకూడదు అన్న సలహాలు. అర్హత ఉన్నవాడు ఇవ్వాలి. ఇప్పుడు నీకు సంగీతం రాదు, సలహా ఎట్లా ఇస్తావు? సంగీతమే రానప్పుడు సలహా ఎట్లా ఇస్తావు? ఇంకా బావాయించని ఎవడే సంగీతం నిజంగా వచ్చిన వాడు ఒక్క అనవసర సలహా ఇవ్వడు. వాడికి తెలుసు నువ్వు ఎంత డెలికేట్ బీయింగ్. తెలియని వాడు అడ్డగోలుగా చెప్తాడు, తెలిసిన వాడు ఎట్లా చెప్తే వీడికి అర్థమవుతుంది ఆలోచిస్తాడు. చాలా సెన్సిటివ్గా ఉంటుంది వాడి వ్యవహారం, వెరీ సెన్సిటివ్ ఉంటుంది. వాడు చాలా హర్ట్ కాకుండా చాలా బాగుంది, ఎక్సలెంట్, చాలా బాగా వాయించావు నాన్న, ఏదో ఒక్కసారి శ్రీరాగం వాయించు, పక్కన ఉన్న వాళ్ళతో ఎంత చక్కగా వాయించాడు వీడు. నిజానికి వాడి ఉద్దేశం అది కాదు. వాడు నీకు సలహా ఇవ్వాలనుకుంటాడు, గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు. వాడికి తెలుసు నువ్వు ఎంత డెలికేట్ అని, నువ్వెంత ఇంపార్టెంట్ అని. తనకు కూడా తెలుసు నేను ఒక్కడే సరి చేయగలనని. తొందర ఏమి లేదు. మన చాలా బాగుంది, శ్రీరాగంలో ఇట్లా రాదేమో చూసుకో, ఎందుకు రాదు అని ఏదో చెప్తాడు. సరి మరిగే ఇంతే వస్తుంది, అప్పుడే శ్రీరాగం. అది భైరవి అనుకో, ఇది భైరవి, ఇది శ్రీరాగం. ఆ చిన్న వ్యత్యాసంలో ఎంత బాగుంటుంది. కానీ ఎక్సలెంట్ వాయించావు అసలు, వెరీ గుడ్. హఠాత్తుగా నీకు చిక్కుతుంది విషయం. సో ఒక బీయింగ్ ఇంకో బీయింగ్ని కలిసినప్పుడు వ్యవహారం వేరే, ఒక బీయింగ్ ఒక బికమింగ్ని కలిస్తే వ్యవహారం వేరే, బికమింగ్ ఇంకో బికమింగ్ని కలిస్తే వ్యవహారం వేరే. అంటే ఇప్పుడు ఏ విషయంలోనైనా దాని గురించి తెలిసి అర్హత ఉన్నవాడే దాన్ని కామెంట్ చేయాలి. లేకపోతే ఎట్లా చేస్తావు? నోటి దూల కాకపోతే. నేను ఎవరి సలహాలు తీసుకుని ఎదురు చూస్తా ఆ స్థాయి వ్యక్తి వస్తాడేమో. పెయింటింగ్ చూసినప్పుడు హరి చూస్తే నేను రెస్పెక్ట్ ఇస్తా, హరి పెయింటింగ్ వేస్తాడు కాబట్టి. నీకు చెప్తా, నువ్వు పెయింటింగ్ వేస్తున్నావు కాబట్టి. తద్వారా నీవు ఒక వివేకముతో నువ్వు నిర్ణయం తీసుకొని చెప్తావు. ఉత్తగానే అబ్బా ఏం వేసినావు కాకా ఫోటో తీసి ఇట్లా ఉండదు. అది నిజంగా తెలిసిన వాడు ఆవేశపడ్డు, వాడు స్థిరంగా చూస్తాడు విషయాన్ని. వాడు ఉత్తగా మెచ్చుకోడు, వాడు బాగుంది మస్తు బాగుంది అట్లా వాడు అసలు అట్లా పటాటోపం ఉండదు. మనసు ఓన్లీ మనసు రెలంలో ఉన్నవాడు పిచ్చి పిచ్చిగా చేస్తాడు. మనసుతో పాటు కాస్త అనుభవ జ్ఞానం ఉన్నవాడు వాడు మనస్సుని ఒక ఉపాధిగా వాడుకుంటాడు, అంతే, ఒక టూల్గా వాడుకుంటాడు. సమాచారం మనం కనుక ఇప్పుడు బల్బ్ ఇట్లా గుంజుకోవాలి, దీన్ని వాడుకొని దీన్ని ఇట్లా, ఇది మనసు అంతే, అవసరాన్ని వాడుకో. ఎక్సలెంట్ టూల్ అది. ఇది ఉంది కదా అని నేను మనిషిని కూడా గుంజుతా అనుకోకు, రాదు. అంటే అన్నిటికి ఉపయోగపడదు అది. దాని యొక్క యూసేజ్ వెరీ లిమిటెడ్ అండ్ వెరీ పార్షియల్. సో నేను చెప్పాలనుకున్న కంక్లూజన్ ఏమిటంటే, మనిషిని నమ్ముతా. నేను మనిషి కోసమే వెతుకులాడుతున్నా 2009 నుంచి. అతి కష్టం మీద ఇప్పటివరకు ఒక 20 మంది దొరికేరలేదు. నేను చెప్పాను వాళ్ళకి ఆ విషయం కూడా. నేను ఎంజాయ్ చేస్తాను. అంటే ఎవడిలో డిస్క్రిమినేషన్ లేదు, ఎవడో కులమతాల వివక్ష లేదు, ఎవడిలో భేదభావాలు లేవు, ఎవడిలో నీది నాదన్న ధారణ లేదు, ఎవడైతే అందరినీ తనగా చూసుకుంటాడు, ఎవడైతే ఊరుకురుకు ఒపీనియన్లు జడ్జిమెంట్లు క్రియేట్ చేసుకోడు, ఎవడైతే తనను నీతో పోల్చుకోడు, ఎవడు వాడి ఇంట్లో ఎట్లా ఉన్నాడో నీ సమక్షంలో అట్లే ఉన్నాడు, అట్లాంటి వాడు మనిషి. ఎక్కడున్నాడు మనిషి?
ఒక గురువు ఎదురు చూసేది శిష్యుల కోసం కాదు, రైట్ మనిషి కోసం చూస్తూ ఉంటాడు. ఇప్పుడు వాడి ఇంట్లో ఎలా ఉన్నాడో అలా అన్ని చోట్ల ఉంటే నచ్చదు కదా అందరికి. నేను అట్లా వాళ్ళు డిస్టర్బ్ ఫీల్ అవుతారు. నేను చెప్పేది నీ లోపల ఏ తారతమ్యాలు లేవని చెప్తున్నా. వాడి ఇంట్లో లాగేసుకోలేదు, ఇంట్లో కూడా ఇక్కడ నా ఉద్దేశం అదిగా స్థితి గురించి మాట్లాడుతున్నా. వాడి ఇంట్లోనూ హాయిగా ఉన్నాడు, ఇక్కడ కూడా హాయిగా ఉన్నాడు. వాడి లోపల ఆ డిస్క్రిమినేషన్ పోయింది. ఇప్పుడు నీలో ఒక మనిషి ఉన్నట్టు నేను గుర్తిస్తున్నా. బాలాజీలోనే ఉన్నాడు. నేను మనుషులతోనే ఉంటా, లేకపోతే ఒంటరిగా ఉంటా, మనసులతో మాత్రం ఉండదు. ఎంత గొప్ప మనసైనా నాకు వద్దది. ఇప్పుడు మనుషులతో ఉంటాం, మనసులతో ఉండను అన్నారు కదా. అలా అయితే మనసు వేరు మనిషి వేరు అన్నప్పుడు అందరం మనుషులు లెక్క ఉంటున్నారు. అందరూ మనుషులే కదా. ఇప్పుడు వాడు వచ్చినప్పుడు మనసు తీసుకుని వస్తే, ఇప్పుడు నువ్వు నీ దగ్గర మనసు లేదా, నా దగ్గర మనసు లేదా ఉంది కదా. కానీ మనసుకి ఓవర్ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు ఎప్పుడు. అంటే మనసే ప్రాధాన్యం కాకూడదు. మనసు చెప్తే కదా ఉపాధి టూల్, చాలా చక్కటి టూల్, అది వెరీ పవర్ఫుల్ వెపన్. దాని ఉపయోగాలు దానికి ఉన్నాయి, అంతవరకు అది క్లియర్. ఐ రెస్పెక్ట్ ఇట్. నాకు ఒక మంచి మైండ్ ఉంది, షార్ప్ బ్రెయిన్ ఉంది, అంతవరకు ఓకే. కంప్లీట్ మైండ్ అనేది లేదు, పర్ఫెక్ట్ మైండ్ అనేది ఉండదు. అట్లా అనిపిస్తుంది మనకు. రాజమౌళి పర్ఫెక్షనిస్ట్, నాకేం పర్ఫెక్ట్ అనిపించలేదు. మరి ఇప్పుడు ఆయనకు అనిపించింది కదా, నా చూసేది నేను, మరి నాకు అనిపించొద్దా? అట్లా నేను పర్ఫెక్షనిస్ట్. నేను పెయింటింగ్ వేసిన, అది పర్ఫెక్టే ఉంది నాకు. చాలామందికి నచ్చింది పర్ఫెక్షన్ కాదు, పర్ఫెక్షన్ సటిలిటీలో ఉంటుంది. ఆ ఎక్స్ట్రావగాన్స్ చూసి పడిపోవడం వేరే. అంటే ఇంతవరకు ఎప్పుడు చూడని రథాలు, ఇంతవరకు ఎప్పుడు చూడని ఆభరణాలు, ఇంతవరకు ఎప్పుడు చూడని హీరోలు హీరోయిన్లు అంతా కలిపి నీకు ఆహా అనిపిస్తుంది. అవే కాస్ట్యూమ్స్ సాదాసీదా మనిషికి సినిమా చేసి చూద్దాం. నీకు దమ్ముంటే చెయ్యి, తుప్పుక్కున పడిపోతుంది ప్రాజెక్ట్. సో దే ఆర్ జస్ట్ ప్లేయింగ్ విత్ యువర్ మైండ్. నీకు ప్రభాస్ ఇష్టం కాబట్టి ఆ ప్రభాస్ని తీసుకొస్తున్నారు, ఆ ప్రభాస్కి ఒక కటౌట్ కాబట్టి దానికి ఏదో వేస్తున్నారు. రియల్గా సబ్జెక్ట్ ఉంటే అసలు ప్రభాస్ సెకండ్ రేపు. ఎందుకంటే చూసేవాడు ప్రభాస్ కోసం చూడట్లేదు, విషయం కోసం చూస్తున్నాడు. ఆ రోజు వచ్చినప్పుడు దెన్ యూ మీట్ ద రియల్ ఎక్స్పీరియన్స్. అంతవరకు ఈ పాక్షికమైన అనుభవాల్లోనే మనం చచ్చిపోతూ ఉంటాం. ఒక కొత్త గెటప్లో హీరో కనబడే, ఏం కొత్త గెటప్, కాళ్ళు పైకి వచ్చి తల కిందికి వస్తుందేమన్నా, ముక్కి అనుకుంటుందా, ఈ జుట్టు ఇటు అవుతుంది కదా, మా అంటే కొంచెం జబ్బలు గిబ్బలు అటు ఇటు చేసుకో, అంతకుమించి ఏం మాడుతుంది? వాట్ ఈజ్ ఇట్? త్యాగరాజ స్వామిది ఒక కీర్తన ఉంటుంది. నిధి చాలా సుఖమా, నిధి చాలా సుఖమా, రాముని రాముని సన్నిధి సేవ, నిధి నిధి చాలా సుఖమా. ఈ పాటలు అడుగుతాడు, ఆ రాజు పంపిస్తాడు పైసలు, నువ్వు మంచి పాటలు పాడుతున్నావే అది తీసుకో అంటే, భార్య అన్న వాళ్ళ వదిన వాళ్ళందరూ నగలను దిగేసుకుంటారు. ఇట్లా నిలబడి ఉంటాడు. సినిమాలో సన్నివేశం బాబు గారు తీశారు, బాగా తీశారు. అట్లనే చేసిండు వచ్చేమో. ఎందుకంటే ఈ పాట ఎందుకు రాస్తారు మరి? శిష్యులు ప్రశిష్యులు అంతా పక్కన ఉన్నారు. అప్పుడు అవన్నీ చూసి వాళ్ళు మురిసిపోతుంటే ఈ పాట పాడాడు. నిధి చాలా సుఖమా అంటే, ఈ నిధి సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అంటే, రాముడి సేవ సుఖముందా, ఈ డబ్బు బంగారం వీటిలో సుఖముందా అని ఎవరిని అడుగుతున్నాడు? నిజముగా తెలుపు మనసా. వాళ్ళు బంగారం ఎంచుకునేది మనసే, ఇతను రాముల వారిని ఎంచుకునేది మనసే. ఎంచుకునేది మనసు. ఏ ఎంచుకోకుండా ఉన్న చోట నీవు ఉన్నావు. ఆకలి నీవు ఎంచుకోలే, పుట్టుక నీవు ఎంచుకోలే, మరణం నీవు ఎంచుకోలే, అట్లా జ్ఞానోదయము నువ్వు ఎంచుకోవడానికి వీల్లేదు, ఆత్మజ్ఞానం నువ్వు ఎంచుకోలే. నువ్వు ఎంచుకుంటే నీలాగానే ఉంటుంది అది. నువ్వు ఎంచుకున్న ఎవరెవరైతే వస్తువులు కొంటున్నారో వాళ్ళ మొహాల్లాగే పాడైతాయి. చూసుకోపో, ఈ ఇంటికన్నా పోయి ఒక్కడన్నా మంచి వస్తువు ఉంటుందా? వాళ్ళ కాడ పైసలకు బట్టది వస్తువుని తెచ్చుకుంటున్నారు. మంచి వస్తువు ఎవడు కొనుక్కోవట్లేదు.
మంచి వస్తువు కొనాలంటే నీ ఆస్తులు అమ్మాలి. అసలు మంచి వస్తువు అనేది లేదేమో. ఉంది ప్రపంచంలో బెస్ట్ వస్తువు ఎప్పుడు ఉంది? కారు, బెస్ట్ కార్ లేదా? జాగ్వర్ లేదా? మనం పెట్టింది కదా. కాదు, ఉంది. నువ్వు నిజంగా జాగ్వర్ ఒకసారి ఎక్కితే తెలుస్తుంది. ఇట్ ఇస్ రియల్లీ గుడ్. అదే దానికి ఇప్పుడు మారుతి కార్ కంటే ఎక్సలెంట్ ఉంటుంది జాగ్వర్. ఒకదాన్ని పోల్చుకోవడం కాదు, ఏది ఉన్నా లేకుండా జాగ్వర్ జబర్దస్త్ ఉంటుంది. జబర్దస్త్ అనేది మనం నువ్వు అసలు కాదు, నువ్వు అనుభూతి ఎందుతావు అది. నేను చెప్తున్నా, ఇగో ఇది ఇది ఏదో ఒకటి ఇస్తున్నా చూడు, ఇది ప్రపంచంలో బెస్ట్ పెన్ను అన్నంత మాత్రం నువ్వు అనుభూతి చెందవే. కానీ వెన్ యూ సిట్ ఇన్ ద జాగ్వార్, నేను కూర్చుని, నేను నడపలేదు కానీ కూర్చున్నా. నేను రేంజ్ రోవర్లో తిరిగిన, వోల్వోలో తిరిగిన, ఆడిలో తిరిగిన, ఆడి అమెరికన్ వర్షన్లో తిరిగిన, బుగాటి బైక్లో తిరిగిన అని తిరిగే చెప్తున్నా. నిజంగా మారుతిలో పోతే మారుతి తెలుస్తుంది, జాగ్వార్ పోతే జాగ్వార్ తెలియదు నీకు. జాగ్వార్ డిసప్పేర్ అవుతుంది కాబట్టి జాగ్వార్ బెస్ట్ కార్. ఇప్పుడు ఆర్టీసీ బస్సులో పోతే ఎందుకు దమా ఖరాబ్ తెలుసా? సీట్లు కదులుతాయి, అద్దాలు కదులుతాయి, పక్కన ఉన్న ఆంటీ కదులుతుంది, డ్రైవర్ అటు ఇటు కదులుతూ ఉంటాడు, కండక్టర్ అన్నీ కదులుతుంటాయి. ఆ కదులుతున్న వాటి మట్టి నువ్వు కదులుతూ ఉంటావు. అందులో ఎవడో చిట్లా భుజం పడుకుంటాడు చేసి, ఊరికే ఆగుతుంది, ఊరికి పోయే వరకు మధ్యాహ్నం 10 సార్లు. అవన్నీ నీకు అనవసరం కదా. నీ కర్మ బాగాలేక నువ్వు దాని నిజంగా నీవు డ్రైవర్ సీట్ ఉంటే ఆపుతావురా. అది వెన్ యూ ఫైండ్ ద బెస్ట్. సరే, వస్తువు ప్రకారంగా బెస్ట్, జాగ్వార్ కంటే బెస్ట్ ఉంటే ఉంటుంది. నేను ఎక్కలే, నాకు తెలియదు. నిజంగా బాగుంటుంది. ఓకే, అది బెస్ట్ అనేది మనకి ఇచ్చే కంఫర్ట్ని బట్టి మనం, నీ దగ్గర ఉన్న పైసలను బట్టే అని చెప్తున్నా. ఇప్పుడు ఎవరెవరైతే బెస్ట్ అనుకుంటున్నారో బెస్ట్ కాదు, అవి బెస్ట్ వేరే ఉన్నాయి. ఫైనల్ బెస్ట్ అనేది ఒకటి ఉందా? ప్రతి వస్తువులో ఫైనల్ బెస్ట్ ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యాధునికమైనటువంటి వస్తువు ఒకటి ఉంటుంది చూసినా, ప్రతి విషయంలో నువ్వు అది తెచ్చుకుంటే తెలుస్తుంది నిజంగా బాగున్నాయి అవి. కానీ వస్తువు పైసలు ఇవ్వాలి, ఉత్తగా రావు అవి. నేను వరప్రసాద్ రెడ్డి గారి ఇంటికి వెళ్తే ఫ్యాన్లు ఉంది, ఫ్యాన్లో రెక్కలే లేవురా. అసలు నీవు జీవితంలో ఊహిస్తావా రెక్కలు లేని ఫ్యాను? ఇట్లా ఒక రౌండ్ ఉంది, సర్కిల్ మధ్యన ఒక రాడ్ ఉంది, నేను పోయి చేయి పెడితే ఏం లేదు. అసలు జస్ట్ ఇమాజిన్, రెక్కలు లేకుండా ఫ్యాన్ ఉంటుందా? ఇది ఒకసారి ఓపెన్ చేయి, గూగుల్ ఓపెన్ చేయి. గూగుల్కి పోయి బ్లేడ్లెస్ ఫ్యాన్ అని కొట్టు. అంత అక్కర్లేదురా, బ్లేడ్లెస్ ఫ్యాన్ అని కొట్టు. ఇది ఒక్కటి చూపించి, అట్లా బ్లేడ్లెస్ ఫ్యాన్ లాగా మనిషి ఈగో లేకుండా ఉండలేమనుకున్నాడు. ఉండొచ్చు. ఇగో అయ్యా మిత్రులారా, నేను మొదటిసారి చూసిన బ్లేడ్లెస్ ఫ్యాన్. నేను ఆవేశపడకుండా ఇంటికి వచ్చినారా, నా బిడ్డతో చెప్పిన ఇది కొనుక్కుందాం బాగుంది, 70,000. నాకు అనిపించింది ఒక యాక్టివ్ వస్తుంది, మనం ఇంకా ఆడే ఉన్నాం. కనిపిస్తున్నారా? బ్లేడ్లెస్ ఫ్యాన్. రండి బాబు రండి, బ్లేడ్లెస్ ఫ్యాన్ చూడండి, ఇది నిజంగా బ్లేడ్లెస్సే. చేయి పెట్టొచ్చు అవతలికి ఇవతలికి, నీకు అసలు ఏం కాదు. చూడు, నువ్వు తలకాయ పెట్టొచ్చు. ఎవడన్నా భూమి మీద ఇది నేను చెప్పడం తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాడు ఇంపాసిబుల్, వాడి మైండ్ ఒప్పుకోదు అసలు. సద్గురువుడు ఇదే మాట అంటాడు, నీవు ఒప్పుకోవు అలాంటిది ఉంటుందని. కానీ ఒక్కడు అనుకున్నాడు బ్లేడ్ లేని ఫ్యాన్ తయారు చేస్తా నేను. అక్కడ వచ్చింది కొత్త ఆలోచన, జబర్దస్త్ గాలి వస్తుంది. నిజం, నువ్వు చూసినావు ఎప్పుడన్నా? సో మనిషి ఈగో లేకుండా బతకడం అసాధ్యం ఉందని నేను చెప్తున్నా. బతకొచ్చు, ఫ్యాన్గానే ఉంటూ బ్లేడ్ లేకుండా ఉంది. అది మొట్టమొదటి ఆత్మజ్ఞానం పొందిన ఫ్యాన్ అది. తిరిగేది లేదు, తిప్పేది లేదు, సర్వాంతర్యం అదే ఉన్నది. కానీ గాలి కూడా ఉన్నది. మళ్ళీ గాలి సృష్టిస్తుందా? లేదు, ఈ చుట్టుపక్కల నుంచి వస్తుంది గాలి. దాని ఇన్సైడ్లో ఒక ఫ్యాన్ ఉండొచ్చు, నాకు అనవసరం. ఏదైనా ఉండదు, నీ ముఖానికి ఎట్లా వస్తుంది గాలి? ఇప్పుడు ఏ శబ్దం లేదురా, నువ్వు అదನ್ನು చూస్తే ప్రశ్నలు పోతావు. సార్ నువ్వు చూద్దువు కానీ, తలా ఒక 1000 రూపాయలు ఇస్తే బ్లేడ్లెస్ ఫ్యాన్ వస్తుంది మనకు. సరే మళ్ళీ బాయ్.